హోలీ పండుగకు కొన్ని పరిమితులు పెట్టడం సరికాదని తెలంగాణ బజరంగ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణ్ రావు కాచిగూడలోని విలేకరుల సమావేశంలో అన్నారు. హోలీ పండుగ పిల్లలు, పెద్దలు, ఆడవాళ్లు, మగవాళ్లు కలిసి ఆడుకుంటారు. హోలీ పండుగకు సమయపాలన పరిమితులు పెట్టడం సరికాదన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలకు లేని సమయపాలన పరిమితులు హిందువులకే వచ్చిందా అని ప్రశ్నించారు. హోలీ పండుగ ఆనందంతో రంగులతో ఆడుకునే పండుగలు అన్నారు. హోటల్స్, పప్పులు అర్ధరాత్రి వరకు నడుస్తున్నాయి. వాటికి సమయపాలన పరిమితులు పెట్టాలని అన్నారు. హిందువులు ఆనందంగా గడిపే హోలీ పండుగ పరిమితులను తీసేయాలని బజరంగ్ సేన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గుప్తా. హోలీ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. హోలీ మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మనవి చెప్పేది ఏంటంటే, మా పండుగలు ఏడాదికి 12 పండుగలు వస్తాయి. ప్రతి పండుగ రిస్ట్రిక్షన్ ఇస్తారు, పద్ధతి కాదు. మీరు రంజాన్ మాసం నడుస్తుంది, ముస్లిం సోదరులు వాళ్ళకి రిస్ట్రిక్షన్ ఏం లేదు. 24 అవర్స్ అన్నీ షాపింగ్ చేసుకోవచ్చు, ఏమని చేసుకోవచ్చు. సిటీ మొత్తం ఎక్కడెక్కడ మన ముస్లిం సోదరులు ఉన్నారో అక్కడ మంచిగా వాళ్ళు పండుగలాగా చేసుకుంటారు. డైలీ 30 days మాది వస్తుంది. నెలకు పండుగ వస్తుంది. హోలీ ఎన్ని రోజులను చేస్తాం? పొద్దున్న సాయంత్రం వరకు చేస్తామా? పొద్దున 10 నుంచి మ్యాక్సిమం 11 నుంచి 4 or 5 వరకు. దాంట్లో మేము పండుగలు ఏ ప్రోగ్రాంలో సక్సెస్ఫుల్ చేసుకుంటాం. కానీ మా పండుగల మీద రాళ్ళు రుగుతారు, చెప్పులు చదువుతారు. మా దాంట్లో మా పండుగలలో ఇంకోటి గ్రేట్ మాది ఇండియాలో హిందూ ధర్మము ముస్లిం సోదరు పండుగలు ఎక్కడ కూడా అవంచిన సంఘటన రాలేదు. రికార్డు ఉంది కాబట్టి అది ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో హిందూ ధర్మము మేము పాటిస్తున్నాము. అది మీరు ఆలోచించండి. మీరు మాకు రిస్ట్రిక్షన్ పెట్టే పద్ధతి కాదు ఇది, అది మానుకోండి. మీకు దమ్ముంటే మాత్రం వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఇవ్వండి, నేను అది ఒప్పుకుంటే. నేను వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఇస్తే మీరు మాత్రం ఉండలేరు. మీరు 2 రోజుల మీ సీఎం పదవి పోతుంది. ఓసీ బ్రదర్స్ మాత్రం ఊకరు, మీకు మిమ్మల్ని వదలరు. అది ఆలోచించండి మీరు. జై శ్రీరామ్. నేను బజరంగ్ సేన రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్ఆర్ లక్ష్మణ్ రావు. మీ మీడియా ద్వారా మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి 2 క్వశ్చన్లు అడిగింది. నేను ఏంటంటే, హిందువులకో ధర్మం, ముస్లింకో ధర్మం. మాకేమి ఇన్స్ట్రక్షన్ పెట్టి 12 గంటల లోపల గతం చేయమంటారు. హోలీ కోసం తిరుగుద్దంటారు. ఇన్ని రోజులు నడుస్తున్న ఆచారం ఎందుకు ఖరాబ్ చేస్తుంది సార్? మాది తిరుగుకుంటూ పోతే మేము ఎవరి మీద రంగులు కొట్టము, ఎవరి మీద ఇప్పుడు మీరు ఇప్పటి కేసులు మా హిందువుల మీద ఈ కొత్త రూల్ మీరు పెట్టి మా 12 గంటల లోపల గతం చేయమంటుంటే ఏ విషయంలో పని చేయమంటారు మాకు? వాళ్ళేమో రాత్రి కూడా స్లోగన్స్ ఇస్తారు. ఇప్పుడు ఇస్తే రంజాన్ అని చెప్పి పొద్దున్నాక హోటళ్ళు నడుస్తున్నాయి, నడుస్తున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు. అన్ని హోటల్కున్నాను అప్పుడు 5 గంటల దాకా. వాళ్ళకేం ఇన్స్ట్రక్షన్స్ లేవు. మళ్ళీ వాళ్ళు రోడ్ల మీద అది జులుసు తీసుకుంటారు, రోడ్ల మీద ఒల్లి పెడుతుంటారు, వాళ్ళు పుకారం చేస్తుంటారు. వాళ్ళందరికీ వాళ్ళకి ఏం లేదు ఇన్స్ట్రక్షన్స్. మళ్ళీ మాకెందుకు ఇన్స్ట్రక్షన్స్? దేని గురించి? ఆ షాపింగ్ వల్ల మొత్తం ఇప్పుడు ఈవెంట్స్ స్టార్ట్ అయినాయి. ఈ ఈవెంట్స్కి అయితే మంచిది ప్రోగ్రామ్ చేసుకోవచ్చు ఈవెంట్స్ వాళ్ళు. కానీ మేము ఆశంటిది మేమేమో తిరగదు రోడ్ల మీద 12 గంటలకు అర్థం చేయాలి. ఎప్పుడు 3 గంటల వరకు టైం ఉంటుండే, ఈసారి మన 3 గంటల ముందు మనం ఎందుకు పని చేపిస్తుంది? ఇదేం న్యాయం సార్? మీకు కాంగ్రెస్ పరిణామం మంచిది ఇది. మీకు కొంచెం ఈ వాక్యం దూరం చేయండి. అది మొత్తం 12 గంటలు తీసేసి 3 గంటల వరకు పెట్టండి సార్. మాకు అది ఇంకేమవుతుంది? మాకు ఈ షాపింగ్ మాల్, ఇంకింగ్ మాల్ అన్ని ఈవెంట్స్ చేస్తారు కదా, వాళ్ళని ఆపండి. ఫస్ట్ ఈవెంట్ మేనేజర్ ఆపండి. మీకు మాకు రూలు వాళ్ళకు రూలు తప్పు సార్. జై శ్రీరామ్, జై హిందూ రాష్ట్ర. ఈ మత్తు పదార్థాలు బాగా యూజ్ అవుతున్నాయి ఈ పండుగలని చెప్పి ఆ గింగు వాళ్ళందరినీ బంద్ చేయించేసేయండి. వాళ్ళు లేడీస్, జెంట్స్ అందరూ కలిసి ఆడుకునే పండుగ. అక్కళ్ళు చెల్లెళ్ళు మొత్తం తిరుగుతుంటారు, చేస్తుంటారు, ఇంట్లో పోతారు, చుట్టాలు కలుస్తారు, చుట్టాలకు రంగులు పోతుంటారు. ఇవన్నీ మీరు మాకు చెప్పేది సార్. మీరు ఇన్స్ట్రక్షన్ మీరు ఒక హిందూ ఏబీపీ చేస్తున్నారు మీరు. ఇవన్నీ మాకెందుకు ఇన్స్ట్రక్షన్ పెడుతున్నారు? అవన్నీ బంద్ చేయండి సార్. పబ్బులు కాదు అవన్నీ బంద్ చేయండి ఫస్ట్. ఆ ఈవెంట్స్ మొత్తం నడుస్తున్నాయి, అవి బంద్ చెప్పేయండి. ఆ ఈవెంట్లు మొత్తం ఏమైతే చూడండి ఒకసారి. జై శ్రీరామ్. जय श्री राम सभी हिंदू भाइयों को। बजरंग सेना आज ये जो प्रेस मीट कर रहे हैं, इसका कारण यह है, हमारे तेलंगाना के सीएम रेवंत रेड्डी साहब हिंदू से ज़्यादा मुस्लिम की तरफ ज़्यादा पक्षपात कर रहे हैं, क्योंकि हमारे हिंदू धर्म के जितने भी पर्व होते हैं उसके ऊपर रिस्ट्रिक्शंस लगाए जा रहे हैं। हम ये नहीं कर रहे हैं कि हमारे तरफ से किसी को आज तक हम चाहे राम जन्म की शोभा यात्रा हो या हनुमान जी की शोभा यात्रा हो या कोई भी अगर रैली निकाल रही है या कोई भी पर्व हम कर रहे हैं, वो खुशी का पर्व होता है। हम किसी को हानि नहीं पहुंचाते, आज तक हमारा रिकॉर्ड है। लेकिन हम जब भी करते हैं अन्य धर्म वाले कुछ ना कुछ ऑब्जेक्शन उठाते हैं। अगर आप इतने नपुंसक बन गए हैं कि ये अपने मुस्लिम लोगों की बात सुन के, स्पेशली AMIM के पार्टी की बात सुन के झुक रहे हैं
और ये रिस्ट्रिक्शंस हमारे ऊपर लगा रहे हैं क्योंकि रमज़ान चल रहा है करके, और दूसरे और ऑब्जेक्शंस आप कर रहे हैं, ये कितना सही है? आप एक पदवी पे बैठे हैं जहाँ पे आपको निष्पक्ष आपको डिसीजन लेना चाहिए। और दूसरी बात, हमारे यहाँ बीजेपी के कई मंत्री लोग हैं और काफ़ी पोटेंशियल है उनके पास, फिर भी अभी तक कोई एक सामने से आके इसके ऊपर कोई जवाब नहीं दिए, कोई प्रश्न न उठाए। आखिर इसका कारण क्या है? क्या सिर्फ ये हमारी जिम्मेदारी नहीं होती कि हमें किस लोगों को चुनना चाहिए? और हमारे यहाँ के कई ऐसे दिग्गज हैं जो अपने आप को हिंदू सम्राट कहलाते हैं, लेकिन ये हिंदू सम्राट कहलाने वाली बात नहीं है। आप हिंदू बनिए, एटलीस्ट ये जो पक्षपात चल रहा है उसके लिए आवाज़ उठाइए, और इसके लिए हमारी बजरंग सेना कभी भी तैयार है। आप समय निकालिए और सोचिए कि आप जो कर रहे हैं बहुत गलत कर रहे हैं, और ये रिस्ट्रिक्शंस नहीं होना चाहिए, स्पेशली हमारे हिंदू पर्व के लिए। जय श्री राम। जय श्री राम।